ప్రభుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఒక లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా చదువుదామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండి నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ఇక ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం కాబట్టి మరి దేవుణ్ణి యథార్థముగా మనం ఆరాధించవలసిన వారిగా ఉంటున్నామండి. అంటే ఏంటి యథార్థము? అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని యథార్థముగా ఆరాధిస్తారు. యథార్థత అనేది ఏంటి అంటేనంట, మన హృదయములో ఏమైతే ఉందో అది బయటికి చెప్పడం అన్నమాట. యథార్థత అనేది మన హృదయంలో ఏముందో అది బయటికి చెప్పడం. కానీ చాలాసార్లు మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు కూడా మనం హృదయంలో ఉన్నదాన్ని బయటికి చెప్పం. అంటే మనం నోటి మాటలతోనే దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటాం. అందుకని యెషయా గ్రంథములు అంటాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నన్ను స్తుతించాలనుకుంటున్నారు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా ఇలాగూ ఆయన చెప్తున్నప్పుడు, ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రజలు నోటి మాటతోటే నన్ను ఆరాధిస్తున్నారు అని ఈయన చెప్తున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం అండి. 29:13. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. చూసారా, వారు నోటి మాటతో దేవుని యొద్దకు వస్తున్నారట. ఆయన అంటాడు, వీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటాడు ఆయన కదా. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. తర్వాత, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఏదో పెదవులతో దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు కోరతలేదు. హృదయములో ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అంటే నిజంగా హృదయం మార్పు చెందుంటే ఆ మార్పు చెందిన హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. లేదు, మన హృదయం మారలేదనుకోండి, మన నోటి మాటలతో దేవుణ్ణి స్తుతిస్తాం. వాళ్ళు పలికిన మాటలు, వీళ్ళ పలికిన మాటలు, అక్కడ ఇక్కడ నేర్చుకున్న మాటలు మనం పలుకుతూ ఉంటామే కానీ హృదయములో నుండి ఆ మాటలు రావన్నమాట. మీకు అందుకే చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు చూడండి, కొంతమంది మనుషులు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, ఆ మనుషులు వాళ్ళ మాటలు లోన్ నుంచి వస్తా లేదండి బయట నుంచే వస్తాయి అంటారు. మీకు అవునా? కొన్నిసార్లు చెప్తాను. ఈ గాయకులు ఉంటారు కదా, పాటలు పాడేవారు ఉంటారు కదా, పాటలు పాడేవారు ఆ పాట పాడేటప్పుడు ఎంత మాధుర్యముగా ఉండాలి అంటేనంట, ఆ పాట వాళ్ళ ముందు వారి హృదయంలో నుంచి రావాలట. అందుకనే కొన్నిసార్లు ఆ పాట పాడేటప్పుడట వాళ్ళు ఏడ్చేస్తారట.
కారణం ఏంటి అంటేనట, అది వారి హృదయములో నుంచి వస్తుందట పాట. దాని అర్థం వాళ్ళు గ్రహించి పాడతారు కాబట్టి, ఆ పాట యొక్క అర్థాన్ని గ్రహించి పాడితే ఆ పాట మనిషిని కదిలింపు చేస్తుందన్నమాట. కదిలింపు చేస్తుంది. అంతేకాని ఏదో పాడేశాం కదా అని పాడితే ఆ పాటకు జీవం ఉండదట. వినేవాళ్ళు ఎవరు కూడా ఆ మాటలను బట్టి, ఆ పాటను బట్టి ఎవరు కదిలించబడరు. అలాగే దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవుణ్ణి స్తుతించడం అంటే అలాగ పాట పాడడం అన్నమాట. అంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది నీ హృదయములో నుంచి రావాలి. అది నువ్వు అనుభవించినదై ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎంత అనుభవించగలుగుతావో అప్పుడే ఆ మాట, ఆ పాట ఎంతో జీవము కలిగినదిగా ఉంటుంది. లేకపోతే అది దాంట్లో జీవం ఉండదన్నమాట. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాం, చాలామంది ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధనలో జీవం ఉండదు, తెలిసిపోతుంది. అలా పలికే మాటలు ఎలాగుంటాయంటే ఏదో ఆ మాటలు తేలికగా వదిలేస్తూ ఉంటారన్నమాట. తేలికగా వదులుతూ ఉంటారు. మాట మాట్లాడేటప్పుడు ఆ మాట ఇతరులను ఒప్పింపు చేయాలి, లేక ఇతరులను సంతోషపరిచేదిగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటారు, యేసుప్రభువారు ఆయన మాటలు చెప్పేటప్పుడట ఆయన అధికారముతో చెప్పేవాడట. అందుకనే మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ మాట మనం ఎలాగ మాట్లాడాలంటే అధికారముతో కూడినదై ఉండాలి. దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది కూడా ఆ మాట ఎలాగ ఉండాలంటే గంభీరముగా ఉండాలన్నమాట. గంభీరత్వాన్ని చూపించాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని మనం తెలియచేసేటప్పుడు అది మన హృదయములో నుంచి రావాలన్నమాట. అది యథార్థత. అలాంటి వారు ఆరాధన చేసినప్పుడు వినేవారు ఎంతో సంతోషించగలుగుతారన్నమాట. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, బయట సంఘాలకి మన సంఘానికి ఏంటి తేడా? ఎవరైనా మనల్ని అడుగుతారనుకో, ఏంటమ్మా మీ సంఘానికి ఉన్న గొప్ప ఏంటి, మా సంఘానికి లేని గొప్ప ఏంటి అని అడుగుతారు. ఏంటి వాళ్ళ సంఘాలకి మన సంఘాలకు ఉన్న గొప్ప ఏంటి? నిజమే కదా. బయట సంఘాలలో వ్యక్తిగత ఆరాధన ఉండదు. వ్యక్తిగత ఆరాధన ఉండదు. అందరూ కలిసి ఆరాధన చేస్తారు, లేకపోతే అందరూ కలిసి ఒక పాట పాడేస్తారు, అయిపోయింది అనుకుంటారు. అది కాదు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది నువ్వు సంఘములో చెప్పాలి, బాహాటముగా చెప్పాలి. అది నిజమైన ఆరాధన. ఒకవేళ నువ్వు చెప్పుతున్న మాటలకు తగినట్లుగా నువ్వు లేవనుకో, వినేవాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు చేసేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి అంటారు అన్నమాట. అర్థమైందా? మనం చెప్పే మాట ఒకటి, మనం చేసే పని ఒకటి. అలాగైనప్పుడు నిన్ను చూసేవాళ్ళే నీ గురించి చెప్పుకుంటారు. గుళ్ళోకి వెళ్తే ఆరాధన అలా చేస్తారు, కానీ బయటకు వస్తే మన మామూలే. కారణం ఏంటి అంటే వాళ్ళు మార్పు చెందినవారు కాదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆరాధన అనేది, దేవుణ్ణి స్తుతించడం అనేది అది నీ హృదయములో నుంచి రావాలి. యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థముగా చేస్తారట. అంటే వారి హృదయంలో ఏం జరిగిందో దాన్నే తెలియచేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా అటువంటి ఆరాధనను దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనసుతో మనం దేవుణ్ణి ఆరాధిస్తామండి. సరే, ఆరాధనకి వెళ్ళే ముందుగా ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథము 51వ అధ్యాయాన్ని కొన్ని మాటలు మీకు చూపిస్తాను. నేను దేవుడి దగ్గర ఎంతో సమయం కనిపెట్టిన మేరకు దేవుడు కొన్ని విషయాల్ని ఆరాధన కొరకే దేవుడు జ్ఞాపకం చేశారు. ఆ విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనమండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దానిని ఆలోచించుడి. చాలండి. నేను దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు చాలా సమయం అన్నమాట, నిన్నటి దినాన్ని చాలా సమయం దగ్గర కనిపెట్టాను. నాకేమీ తెలియలేదు. తెల్లవారుజామున 3 గంటలకే మెలకు వచ్చేసింది. ఏం చెప్పాలి ప్రభువా, నేను ఏం చెప్పాలి నీ ప్రజలకు? నన్ను ఏం చెప్పమంటావు? నాకేమీ తెలియదు. ఇప్పుడు నాకు ఏమి ఖాళీ అయిపోయాను, నేను ఏం చెప్పాలి నీ ప్రజలకని
3 గంటల నుంచి అలాగే దేవుడి దగ్గర కనిపెడుతూ ఉన్నానన్నమాట. ఆ సమయంలో నాకు ఈ ఒక్క మాటను గుర్తు చేశాడు. ఈ ఒక్క మాట దేవుడు గుర్తు చేశాడు. ఏంటంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి. నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు ఆ మాట నా హృదయంలో చదివానో. ఎన్నిసార్లు ఏ బండ నుంచి మీరు చెక్కబడితిరి, ఏ బండ నుంచి చెక్కబడితిరి, అసలు చెక్కబడ్డానికి అది ఏ బండ, అది ఎలాంటి బండ, అలా ఆలోచిస్తూ ఉంటే చాలా విషయాలు దేవుడు గుర్తు చేశాడు. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇదంట, మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారు? ఈ బండ ఆయన అంటాడు, మనం ఏ బండ నుంచి చెక్కబడ్డాము అంటేనంట, మొట్టమొదటిగా మనం గుర్తించబడని బండట. మనం గుర్తించబడని బండ. అంటే ఏదైనా చూడండి, ఒక రాయిని ఉపయోగించాలి అంటే ఆ రాయి ముందు ఏమవ్వాలా? దాన్ని వెదకాల, దాన్ని గుర్తించబడాలా. ఓహో ఇది పలానా, అది వెదకాలి, గుర్తించబడాలంటే దాన్ని ఎంత వెదకాలా? అర్థమైందా? సరే, దేవుడు చాలా విషయాలు గుర్తు చేశాడు. అలాగా. సరే, అయితే మనం ఏ బండు నుంచి చెక్కబడ్డాము అంటేనట, మనం రక్షించబడ్డానికి, మనం యేసు ప్రభులోనికి రావడానికి మొదట మనమేమి ఆయనలో పుట్టినవారము కాదు, ఆయన జనాంగము కాదు. అంతే కదా. ఇశ్రాయేలు ప్రజలతో మనం చెప్పినప్పుడు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులు కాక పరదేశులను, పరజనులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉంటిరి అంటాడు ఆయన. మనం ఎవరము అంటేనంట, అసలు మనకి ఏ గుర్తింపు కూడా లేదు. మనం యేసు ప్రభువుని నమ్మడానికి కానీ, యేసు ప్రభువు దగ్గరికి రావడానికి కానీ మనకి ఎటువంటి అర్హత కానీ, ఎటువంటి గుర్తింపు కానీ లేని వారము. అందుకనే ఈరోజు ఆయన మనకి ఏం జ్ఞాపకం చేయాలనుకున్నాడంటే, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం రావడానికి గల మన స్థితి ఏంటి? అందుకనే ఈ యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో యెషయా చెప్తున్నప్పుడు, ఓ నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేవారులారా, నేను చెప్తున్న మాట వినండి. అసలు మీరు ఎక్కడి నుంచి చెక్కబడ్డారు? మీరు అది ఆలోచించండి అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కాడట దేవుడేళ్ళని? వీళ్ళెక్కడ? ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకు ఎలాగుందో తెలుసా? తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు, ఉండడానికి సరైన నివాసం లేదు. వాళ్ళ జీవితం ఎలాగుంది అంటే, వారు నిరాకారణమైన పరిస్థితిలో ఉన్నారు. వారు ఎవరి చేత గుర్తించబడలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అసలు దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? మీ స్థితి ఏంటి? ఏ బండ నుంచి మీరు చెక్కబడ్డారో తెలుసా? అసలు మీకు ఏ పేరు లేదు, ఏ ఆధారము లేదు, ఎటువంటి గుర్తింపు కూడా లేని జనాంగం వీళ్ళు. ఐగుప్తు దేశంలో వీళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నవారు. బానిసలకి ఎటువంటి గుర్తింపు కూడా లేదండి, వారు దాసులు మాత్రమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నేను మిమ్మల్ని కూడా, ఈరోజు మీరు రక్షించబడ్డారు, ఒక స్థాయిలోకి వచ్చారు, మీరు అందరి చేత గుర్తించబడుతున్నారు అంటే, ఇంతకుముందు మన స్థితి ఏంటి అంటే, మనం ఎవరి చేత గుర్తించలేని వారమాట. ఇది గుర్తించబడలేని రాయి. ఎవరూ మనల్ని ఎన్నిక చేయలేదు, ఎవరూ మనల్ని జ్ఞాపకం చేసుకోలేదు. యేసు ప్రభువు మాత్రమే ఈ లోకములో మనల్ని గుర్తించాడు. కాబట్టి ఈ రోజున మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయా మనుషులను ఆయనే గుర్తించాడు. ఆయన గుర్తించి ఆయన వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ఇంతకుముందు వారు గుర్తింపు లేని వారైనా యేసు ప్రభువు లేక తండ్రి అయిన దేవుడు వారిని గుర్తించిన తర్వాత
వారికి ఒక గుర్తింపు అనేది వారికి కలిగింది. వారు ఒక ఉన్నతమైన స్థానంలోనికి రాగలిగారు. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందుకనే దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయినప్పుడు ఆయన ఇలాగ మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడో చూపిస్తాను. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనమండి. 7వ అధ్యాయము 18వ వచనండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. సరే, దావీదు రాజైన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటివాడును, నా కుటుంబము ఏ పాటిది. ఒకవేళ నీవే కాని నన్ను గుర్తించకపోయి ఉంటే, నీవే కాని నన్ను వెదకకపోయి ఉంటే నేను ఈ స్థాయికి రాగలుగుతానా? రాలేను కదా. నిజమే కదా. మీ అందరికీ తెలుసు, యెషీ కుమారుల్లో దావీదు ఏమాత్రం కూడా గుర్తింపు లేనివాడు. అవునా? ఉన్న 7 కొడుకుల్ని కూడా ముందు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చూడగానే సమూయేలు ఇలా చెప్పాడు. ఆయన నిజంగా వీరే 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 అనుకున్నాడు. కానీ అన్నాడు, సమూయేలు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపం చూస్తారేమో కానీ దేవుడు హృదయం లక్ష్యపెట్టేవాడు. మరి నేను వీరినెవ్వరినీ కోరుకోలేదు అన్నాడు. అప్పుడు సమూయేలు యెషీతో చెప్పాడు, యెషీ, ఇంకా నీకెవడైనా కుమారులు అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు యెషీ చెప్పాడు, అయ్యా, కడసారి పుట్టినవాడైనా ఒకడున్నాడు. వాడు ఎక్కడున్నాడట? గొర్రెలు కాసుకుంటున్నాడు. వీడికి ఏ గుర్తింపు లేదు. వీడు కడసారి పుట్టినవాడు. అసలు ఆ 7 దావీదు ఎన్నిక లేనివాడు. చూడండి, దేవుడు ఈ 7 ఎన్నో అర్హతలు ఉన్నా, దావీదుకి ఏ అర్హత లేకపోయినా కానీ దావీదుని దేవుడు కోరుకున్నాడు. అందుకని అంటాడు, దావీదుని నేను కోరుకోవడానికి ముందు నేను ఏం చేశానో తెలుసా? దావీదుని వెతుకుతూ వచ్చాడట. దేవుడు దావీదుని వెతికాడట. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. కీర్తన గ్రంథము, ఇక్కడ దావీదు అంటే ఈ కీర్తనకారుడు ఇలాగ చెప్తాడనమాట. ఇలాగ చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను దావీదుని కోరుకున్నాను. నేను దావీదుని కోరుకున్నప్పుడు దావీదుని నేనేం చేశాను అంటే ఇలాగంటాడు ఆయన. 89వ కీర్తన గ్రంథము 89వ అధ్యాయము, కీర్తన 89వ అధ్యాయము 20వ వచనమండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఆయన అంటున్నాడు, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను అంటున్నాడు. అంటే కనుగొనాలి అంటే వెదకాలి. వెతికితే ఎక్కడున్నాడట దావీదు? అరణ్యములో ఎక్కడో, ఎవ్వరి చేత గుర్తింపు లేనివాడు. ఎవరు కూడా అతను పట్టించుకోలేదు. సొంత తల్లిదండ్రులు కూడా దావీదుని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వదిలేశారు. పాపం ఎక్కడో గొర్రెలు కాసుకుని ఉంటున్నాడు అనమాట. ఆ 7 ఆ 8 మందిలో ఒకటి చివరివాడు. ఇతడు ఎవరి ప్రేమను నోర్చుకోలేనివాడు, అందరి చేత ఎన్నిక లేనివాడుగా చేయబడినవాడు, బలహీనుడైన వాడిని దేవుడు కోరుకున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏంటండి? ఇశ్రాయేలు జనము కంటే బలమైన జనాంగాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగమే బలమైన జనాంగమేమీ కాదు. వీళ్ళు చాలా బలహీనులు. అందుకనే వాళ్ళ గురించి చెప్పినప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని కోరుకోవడానికి మీరు ఏదైనా ఒక బలమైన జనాంగమా అంటే మీరు అలాంటి బలమైన జనాంగం కూడా కాదు. మీరు అందరికంటే చాలా తక్కువ వారు. నేను మిమ్మల్ని కోరుకున్నప్పుడు మీరు ఏదో గొప్పవారని నేనేమీ కోరుకోలేదు. ఈ భూమి మీద ఉన్న జనాంగములన్నిటిలో కల్లా మీరు చాలా తక్కువ వారు, చాలా బలహీనులైన వారు. అలాంటి మిమ్మల్ని నేను కోరుకున్నాను.
దేవుడట ఎవరిని కోరుకున్నాడు అంటేనట, గుర్తించబడని వారిని కోరుకున్నాడు. ఈ లోకంలో చూడండి, మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే అర్హతలు కలిగిన వారు ఉన్నారు, ఈ లోకంలో గొప్ప వంశములో పుట్టిన వారు ఉన్నారు, ఎన్నో యోగ్యతలు కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరినీ దేవుడు కోరుకోలేదట కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ కొరింథీలో ఉన్నవారులారా, లోకములో మీకంటే గొప్పవారు ఉన్నారు, కానీ వారిని ఎవరినీ దేవుడు కోరుకోలేదు, మిమ్మల్నే కోరుకున్నాడు అంటున్నాడు ఆయన. 26 వచ్చినవండి, 1:26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 వచ్చినవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ సరే, ఈ లోకములో మనకంటే గొప్పవారు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు వారిని కోరుకోలేదు. నిన్ను నన్ను మాత్రమే కోరుకున్నాడు ఆయన. ఎందుకు మనల్ని కోరుకున్నాడు ఆయన? ఏముందని కోరుకున్నాడు ఆయన? ఈ లోకములో మనం ఎవ్వరి చేత గుర్తించబడిన వారము కాము, మనం ఎన్నిక లేని వారము. ఇలాంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నేను దావీదును కోరుకున్నాను. దావీదును దేవుడు కోరుకోవడానికి అతడు ఏమైనా గొప్ప వంశములో పుట్టాడా? ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు అంటే, నేనెంతటి వాడునో నా కుటుంబము ఏపాటిది. ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు నన్ను రాజుగా చేయడానికి నేను ఎంతటి వాడును, లేక నా కుటుంబం ఏమైనా యోగ్యత కలిగిందా, ఏమైనా అర్హత ఉందా? నా కుటుంబము అంత ఘనత పొందడానికి అర్హుడు కదా, అర్హత లేదు. నాకు అంత ఘనత పొందడానికి నేను అర్హుడిని కాను. ఇక మరి నేను ఎందుకు రాజునయ్యాను? దేని బట్టి నేను రాజునయ్యాను అంటే, అది నిన్ను బట్టి. నీవు నన్ను గుర్తించిన దాన్ని బట్టి, నువ్వు నన్ను ఎన్నుకోవడని దాన్ని బట్టి నేను ఈరోజు నీ స్థాయిలోకి వచ్చానే తప్ప, నీవు నన్ను గుర్తించబడకపోతే, నువ్వు నన్ను గుర్తించకపోయి ఉంటే నేనేమై ఉండే వ్యక్తినో, నేను ఎలాంటి వ్యక్తిని అయి ఉండేనప్పుడు ఆయన అంటున్నాడు, ఏ బండ నుంచి మనం వచ్చాము అంటే, ఏ గుర్తింపు లేని బండిది, ఏ అర్హత కానీ ఏ యోగ్యత కానీ మనకి ఈ భూమి మీద లేదు. అందుకనే దేవుడు అంటాడు, మీరు దేనిని బట్టి అతిశయించకూడదు. ఈ రోజున దేవుడు మనల్ని రక్షించాడు అంటే దేన్ని బట్టి మనం రక్షించాడు? ఏమండి? ఆయన కృప, అంతేనా? అంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. సరే, కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా రక్షించబడ్డాము, దేవుని బిడ్డలము అయ్యాము అంటే మనలో ఏ అర్హత కూడా లేదు. అందుకనే మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ప్రభువా నేనెంతటి వ్యక్తిని, నా కుటుంబం ఏపాటిది, నేనేపాటి వ్యక్తిని, నేను దేనికి పనికొస్తానని నువ్వు నన్ను ఎన్నుకున్నావు. అర్థమైందా? నేను దేనికి పనికిరాని ఒక వ్యక్తిని నన్ను నువ్వు ఎన్నుకున్నావు, నన్ను గుర్తించావు. దేవుడు కోరుకున్న వాళ్ళందరినీ చూడండి, దేవుడు వెతికిన వారిని అందరినీ చూడండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆయన. అందుకనే ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు వెతికి ఆయన గుర్తించాడు. ఏం చూసి గుర్తించాడు అంటే, ఇతన్ని నేను రాజుగా చెయ్యాలి, ఇతడైతే నా ప్రజలను సక్రమంగా పరిపాలన చేయగలుగుతాడు, నాలో నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తాడు అని దేవుడు మనల్ని ఎంచాడట. ఈ భూమి మీద ఉన్న వారు అందరిలోనంట మనల్ని ఎంచి రక్షించాడట. ఎందుకు ఎంచాడట తెలుసా? సరే మీరు చూడండి, మీరు ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు, ఆ వస్తువుల ముందు మీరు ఏం చేస్తారు తెలుసా? ఏరుకుంటారు. ఎన్నుండే అన్నిటిలో కల్లా ఏరుకుంటాం మనం. అక్కడ ఒక్కటే ఉందనుకోండి, నీకు ఏరం. ఇంకా అక్కడ మనకు నచ్చిన వస్తువు ఒక్కటే ఉందనుకోండి, వెంటనే తీసుకుంటాం. ఎందుకంటే అది ఉన్నది ఒకటే కాబట్టి ఇంక ఎవరికి ఛాన్స్ ఇవ్వం. ఒకవేళ 100 ఉన్నాయి అనుకోండి, ఆ 100 అన్నీ ఒకే రకంగా ఉన్నా అయినా అందులో కూడా మనం ఏరుతాం. ఎందుకు? ఏమో ఇంతకంటే ఇంకోటి బాగుంటుందేమో, దానికంటే ఇంకోటి బాగుంటుందేమో, అన్నిటినీ మనం పరీక్షిస్తాం. అలాగేనంట
దేవుడు వాడుకునే వాళ్ళని కూడా దేవుడు ముందంట ఎంచాడట. ఏమని ఎంచాడట తెలుసా? నాకు పనికొస్తుంది, నాకు పనికొస్తాడు అని ఎంచాడట దేవుడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలండి. 12-13 వచనాలు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, చూసారా, ఆయనట పూర్వము నేను ఇలాంటి వాడును, అయినను దేవుడు నన్ను నమ్మకమైన వాడుగా ఎంచాడు. నేనైతే నమ్మదగిన వాడిని ఏమీ కాదు, నేనైతే నమ్మదగిన వాడిని కాదు, కానీ ఆయన నన్ను తనకు నమ్మకమైన వాడుగా ఎంచి నన్ను ఈ పని నాకు అప్పగించాడు. మరి అప్పుడు నేనేం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఆయన మనం నమ్మకమైన వాడిగా ఎంచినందుకు మనము కూడా నమ్మకమైన వారిగానే ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చినప్పుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఏమైతే నీకు ఇచ్చానో దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఈరోజు చెప్పు, ఇన్ని కోట్ల జనాభాలో నిన్ను నన్ను దేవుడు వెదికి నమ్మకమైన వారిగా ఎంచి మనం రక్షించాడు, మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుడికి ఎలాగున్నాం? ఆయనేమో మనం నమ్మకమైన వాడిగా ఎంచాడు, మనమేమో నమ్మిన వాడినే మోసం చేస్తాం. మనం నమ్మిన వాడినే మోసం చేయాలనుకుంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నమ్మదగిన వారైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని నమ్మకమైన వాడిగా మిమ్మల్ని ఎంచాను. నేను మీలో ఏ అర్హతలు లేదు. పోనీ మిమ్మల్ని ఒక్క విషయంలో నమ్మాలి అనుకుంటే ఏ ఒక్క విషయంలో కూడా మీరు నాకు నమ్మదగిన వారే కారు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మీరు నాకు నమ్మదగిన వారు కారు. అలాంటి మనల్ని దేవుడే నమ్మకమైన వాడిగా ఎంచాడట. ఇంకంతకంటే మనం ఏం చెప్తాం చెప్పండి? ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని బిడ్డలమయ్యాము అంటే, ఈరోజు యేసుప్రభు వారి కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఈరోజు మనకు ఒక పేరు అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏం పేరు వచ్చింది తెలుసా? అమ్మ యేసుబాబు బిడ్డలమ్మ. మనకి ఏ పేరు వచ్చిందంట? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యేసుప్రభు వారు నమ్ముకున్నారమ్మ, యేసుప్రభు బిడ్డలమ్మ అంటారు. యేసుప్రభు వారు బిడ్డలంటే సామాన్యమైన మాట? ఇదే సామాన్యమైన మాట కాదు. కానీ లోకంలో ఇది చాలా చులకనగా కనిపించొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ఇది చాలా గొప్ప మాట. అందరినీ దేవుడు తన పిల్లలుగా చేసుకోడండి. ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేనిది మనకే ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు ముందు మనల్ని వెదికాడు, రెండవదిగా మనల్ని గుర్తించాడు. ఏమని గుర్తించాడో తెలుసా? మనం నమ్మదగిన వారమని ఆయన ఎంచాడు. అందుకనే ఆ దేవుడు నిన్ను నన్ను దర్శించాడు. దావీదుని కనుగొన్న దేవుడు అదే దేవుడు మోషేను కూడా కనుగొన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఒక రాజుగారి ఇంట్లో పెరిగినవాడు 40 సంవత్సరాలు ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. మిద్యాను దేశంలో ఇత్రో యొక్క గొర్రెలను రగులి యొక్క గొర్రెలను కాసుకుంటూ అరణ్యంలో ఆయన ఉండిపోయాడు. తన అన్నకు కానీ, తన కన్న తల్లిదండ్రులకు కానీ, తన అక్కకు కానీ, తన బంధువులనే వారికి కానీ, ఇశ్రాయేల్ ప్రజలనే వారికి మోషే ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ తెలియకుండా చాలా దూరం పోయాడు మోషే. ఐగుప్తు దేశమునికి మోషే బ్రతుకున్నాడు అనే సంగతే తెలియకున్నట్లుగా అంత దూరం వెళ్ళిపోయాడు ఆయన. కానీ దేవుడు 40 సంవత్సరాల తర్వాత మోషేని దేవుడు మరలా దర్శించాడట. మోషేని దర్శించాడు. అప్పటికి మోషే ఎలాగున్నాడట? ఐగుప్తు దేశంలో పెరిగిన మోషే సకల విద్యా ప్రవీణుడిగా పెరిగాడు. దేవుడు దర్శించినప్పుడు మోషే
సకల విద్యలో కూడా హీనుడుగా అయిపోయాడు. ఆయన అంటాడు, ప్రభువా, నేను మాట్లాడలేని వాడిని, నేను నెత్తివాడును, నేను ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడలేని వాడును, నేను వెళ్ళను, నన్ను వదిలే, నేను అక్కడికి వెళ్ళలేను, నేను మాట్లాడలేను అన్నప్పుడు అప్పుడు దేవుడే చెప్పాడు, మోషే, నత్తివాడినే కానీ, మోగవాడినే కానీ, గ్రుడ్డివాడినే కానీ సృష్టించిన వాడిని నేనే వారిని అందరినీ సృష్టించాను. కాబట్టి నేను ఎవరిని ఎలాగ వాడుకోవాలో వాడుకుంటాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. అవునా? నిర్గమాకాండము 4వ అధ్యాయములో మోషేతో దేవుడు ఏమని మాట్లాడాడు అంటే, నీవు వెళ్ళు, నేను నిన్ను పంపుతున్నాను ఆయన అంటున్నాడు. ఆయన నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనమండి. నిర్గమ 4:11. యెహోవా మానవులకు నోరిచ్చినవాడు, మానవులకు నోరునిచ్చినవాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివాడినే గాని పుట్టించినవాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించినదని అతనితో చెప్పాను ఆయన అంటున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? మళ్ళా మోషేని దేవుడు దర్శించినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా, నేనైతే అసమర్థుడును, నేనైతే మాట్లాడలేనివాడును, నేనైతే నిలవలేనివాడను, నన్ను వదిలే. దేవుడు మోషేని గుర్తించినప్పుడు మోషే నిరాకారణమైపోయిన వ్యక్తి, శూన్యమైపోయాడు, ఎందుకు పనికిరానివాడుగా అయిపోయాడు. ఇంక అనుకున్నాడు, ఇంక నా బ్రతుకు ఇంకిదే అనుకున్నాడు. ఇదే అనుకున్నాడు. గొర్రెలు కాసుకుంటేనే నేను బ్రతుకుతాను, ఇంకిదే నా జీవితమేమో అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేని దర్శించాడు. ఆయన మోషేని దర్శించాడు, అతను కనుగొన్నాడు, అతను గుర్తించాడు. గుర్తించి మోషేని దేవుడు మరలా ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చి, మోషే యొక్క పేరు చెప్పగానే ఫరో భయపడిపోయినట్లుగా దేవుడు చేశాడు. ఆయన ఎంత గొప్పవాడిని చేశాడు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో నీకు తెలుసా? ఆ బండ గుర్తింపు లేని బండ, ఏ అర్హత లేని బండ, ఏ యోగ్యత కూడా లేని బండ. పోనీ ఆ బండలో ఏమైనా విలువైనవి ఏమైనా ఉన్నాయా అంటే ఏది విలువైనదేమీ లేదు. అర్థమైందా? అందుకనే యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించినప్పుడు, మనం రక్షణకు ముందు మన అర్హతలను బట్టి దేవుడు మనం రక్షించలేదు, మన యోగ్యతలు బట్టి దేవుడు రక్షించలేదు, ఏదో గొప్ప వంశంలో ఉన్నవారు మన దేవుడు మనల్ని ఏమి రక్షించలేదు. యేసు ప్రభువారు మనం రక్షించినప్పుడు మనం కులం కానీ, మన అందము కానీ, మన విద్య కానీ, మనకు కలిగిన ఆస్తుపాస్తులు కానీ ఇవేవి దేవుడు లెక్క చూడలేదు. ఇవేవి దేవుడికి అక్కర్లేదు. మనం అనుకుంటాం, నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నంటే నాకు కలిగిన దాన్ని బట్టి మనం అతిశయిస్తాం. ఈరోజు మన గర్వం ఏంటో తెలుసా? మనం సంపాదించుకున్న దాన్ని బట్టి గర్వం. దేవుడు అంటాడు, ఇవన్నీ నీకెలా కలిగాయి? నేను ఇవ్వకుంటా నీకు వచ్చాయా? నేను ఇవ్వకుంటా నీకు వచ్చాయా? నీ జీవితం ఏంటి మొదట? నీ స్థితి ఏంటి మొదట? ఎక్కడి నుంచి నేను ఎక్కడికి తీసుకొచ్చాను? అందుకని ఆయన మరలా చెప్తున్నాడు, నువ్వు ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో నీకు తెలుసా? నీ స్థితి మర్చిపోయావా? నీ జీవితం ఏంటో మర్చిపోయావా? ఎక్కడి నుంచి వచ్చావో ఆ స్థితిని మర్చిపోయి ఈరోజు నీకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తున్నావా? అంతే కదా. ఏ రోజు సంఘములో ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? ఇది 7వ సంఘమైన లవోదికేయ సంఘం అంటాం. ఈ లవోదికేయ సంఘం ఎలాగుంటుందంటే వెచ్చగాను ఉండదు, చల్లగాను ఉండదట, నులివెచ్చని స్థితిలో ఉంటుందట. అంతేకాదు, ఈ సంఘానికి లక్షణం ఏంటో తెలుసా? కలిగిన దాన్ని బట్టి అది చేస్తుందట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
17 వచ్చినవండి, 3:17. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడివై ఉన్నావని, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదువు లేదని నువ్వు చెప్పుకొనుచున్నావు. ఇదండి, ఇది స్థితి. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అది మర్చిపోయిందంట, ఇప్పుడున్న స్థితిని బట్టి అతిశయించగలుగుతుందంట. అందుకని బైబిల్ గారు అంటాడు, ఇప్పుడున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. ఇప్పుడున్న స్థితి ఆయన్ని బట్టి కలిగిన స్థితి, నిన్ను బట్టి కలిగింది కాదు. అర్థమైందా? ఇప్పుడున్న స్థితి అంటే మనం ఈ రోజుని ఇలా జీవిస్తున్నాము అంటే, ఈరోజు మనం అన్ని రకాలుగా సౌఖ్యంగా బ్రతుకుతున్నాము అంటే, ఇది ఆయన వల్ల కలిగిన దయ. ఈ స్థితి మన వల్ల కలిగినది కాదు. అందుకని అంటాడు, ఎవడునూ అతిశయపడ వీలు లేదు అంటాడు ఆయన. ఎందుకు అతిశయపడ వీలు లేదు అంటే, ఈ స్థితిలోనికి రావడానికి గల కారకుడు ఆయన. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నదంటే, నువ్వు ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ బండ నుంచి వచ్చావో తెలుసా? అది గుర్తింపలేని బండ. అది ఎవ్వరూ గుర్తించలేదు, ఎవ్వరూ ఎన్నిక చేయలేదు. అలాంటి స్థితిలో ఉన్న నేనే నిన్ను దర్శించాను. మొట్టమొదటిగా నేనే నిన్ను కనుగొన్నాను. నిన్ను కనుగొన్నది ఎవరో తెలుసా? నేను. ఎవ్వరు నిన్ను కనుగొనలేదు అంటాడు ఆయన. సరే, మీరు చూపిస్తాను, ఆ మాటను కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కనుగొన్నాడో ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10 వచ్చినవండి. 32:10. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని. చూసారా, ఎక్కడున్నప్పుడు దేవుడు కనుక్కున్నాడట తెలుసా? అరణ్యములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఉన్నాడట. అలాంటి సమయంలో దేవుడు మనల్ని కనుగొన్నాడు. దేవుడు కనుగొనక ముందు మన స్థితి ఎలాగుంది? దేవుడు కనుగొన్న తర్వాత మన స్థితి ఎలాగుంది? ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, నువ్వు ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో తెలుసా? నువ్వు ఏ రీతిగా కూడా గుర్తించబడలేని బండ. నీకే అర్హత కానీ, ఏ యోగ్యత కానీ, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా లేదు. మనం నమ్మదగిన వారమైన మనలను ఆ దేవుడు ఆయన నమ్మకమైన వాడిగా ఎంచి ఆయనే మనల్ని గుర్తించాడు. ఆయనే మొదట మనల్ని కనుగొన్నాడు. మనందరికీ తెలుసు కదా, మొదట మనం ఆయన్ని వెదకలేదు కానీ ఆయనే మొదట మనల్ని వెదికాడట. మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు అంటే, గుర్తించలేని బండ. గుర్తించలేని బండ. ఎవ్వరూ నిన్ను కనుగొనలేదు. నీలో ఏ మంచి లక్షణాలు కూడా లేదు. మనం ఏమి నమ్మదగిన వారమని ఎవరు మనల్ని గుర్తించలేదు. మనం నమ్మదగిన వారమైనప్పుడే ఆ దేవుడు మనల్ని గుర్తించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితంలో ఎటువంటి అర్హత లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే మనను వెదికి రక్షించి తన బిడ్డగా చేసుకొని ఈరోజు మనకొక గుర్తింపునిచ్చాడు. ఆయన మనకు గుర్తింపునిచ్చాడు. మనకేముందో తెలుసా? మనం ఆయన పిల్లలము అని చెప్పుకునే గుర్తింపు ఇచ్చాడు. ఈరోజు అందరికీ లేదు, ఇది అందరికీ లేదు. ఎవరైతే యేసు ప్రభువుని చేత రక్షించబడ్డారో, ఆయన వెదికాడో, ఎవరినైతే గుర్తించాడో వారికి మాత్రమే ఆ పేరు ఇచ్చాడు. మీరు నా పిల్లలు, నేను దేవుడినై ఉంటాను, తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలనై ఉంటారు అంటాడు ఆయన. కాబట్టి ఈ బండ గుర్తించబడలేని బండ. రెండవదిగా, ఈ బండకున్న లక్షణం ఏంటో తెలుసా? కఠినమైన బండ. కఠినమైన బండ. ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందున్న జీవితము,
యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఉన్న జీవితము చాలా తేడా ఉంది. యేసుప్రభుని ఎరగక ముందున్న జీవితం ఎలాంటిదో తెలుసా? రాతి లాంటి స్వభావము, కఠినమైన స్వభావము. అవునా? మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఇలాగ మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడుతాడో చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7 వచ్చినవండి. 3:7. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. ఆ కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపకి ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. చూసారా? వీళ్ళంట కఠినమైన మనసు కలిగిన వారట. ఈ బండకి ఏముందట? రెండో లక్షణం ఏంటో తెలుసా? కఠినమైన స్వభావం కలిగినదట. అందుకనే యేసుప్రభుని ఎరగక ముందు మనం ఎలాంటి వారము అంటేనంట, కఠినమైన మనసు కలిగిన వారము. కఠినమైన మనసు, రెండవదిగా మెత్తని మనసు. అంతేనా? కఠినమైన మనసు, కనికరింపు చేసే మనసు. ఈ రెండిటికి తేడా ఏముంది? కఠినమైన మనసుకి ఎలాగుంటుంది? కఠినమైన మనసు అంటే ఏమండి? కఠినమైన మనసు అంటే ఏదైనా, ఏ దానికైనా కరగరట. అంతేనా? కఠినమైన మనసు అంటే ఏంటండి? దేనికి కరగరక. రాతికున్న లక్షణం ఏంటంట? కఠినమైన మనసట. అందుకేనంట ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటేనంట, ఈ రాయ ఎన్ని వందల సంవత్సరాల నుండి అయినా సరే నీటిలో ఉంటుందట. కొన్ని రాళ్ళు నీటిలోనే ఉంటాయట. కొన్ని వందల సంవత్సరాల నుంచి నీటిలో ఉన్న రాయిని తీసుకొచ్చి బయట పెట్టి దాన్ని పగలగొడితేనంట ఒక్క నీటి చుక్క కూడా రాతిలో కనపడదట. ఉండదా? ఇన్ని సంవత్సరాల నుంచి నీటిలో ఉన్న రాయికి నీరుని పీల్చదంటారా? పీల్చదట. రాతికున్న లక్షణం ఏంటంటేనంట, అది కఠినమైన మనసట. ఇంక దేనిని పీల్చదట. అది కఠినమైన మనసు. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. వీళ్ళు కఠినమైన మనసు కలిగిన వారు. వీళ్ళ కఠినమైన మనసు. ఎంత కఠినమైన మనసు అంటే, నేను వీళ్ళని ప్రేమించి వీరిని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వీళ్ళకి ఇచ్చి అన్ని సుఖ సంతోషాలు కలిగిన ప్రదేశానికి నేను తీసుకుని వచ్చి వీళ్ళకి అనుగ్రహిస్తే వీరు నా మాటే వినని కఠినమైన వారిగా మార్చబడ్డారు. అందుకనే యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు ఈ జనాంగం ఎలాంటి వారు అంటే కఠినమైన మనసు కలిగిన వారు. ప్రియ సహోదరి సోడా, రెండవదిగా ఈ రాతికుండే స్వభావం ఏంటి అంటే, ఇది ఎలాంటి బండ అంటే ఇది కఠినమైన బండ. కఠినమైన బండ. ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారమో తెలుసా? కఠినమైన మనసు కలిగిన వారము. కఠినమైన మనసు. ఏంటి కఠినమైన మనసు? ఒకటి, యేసుప్రభుని ఎరగక ముందు ఆయన ఎన్నిసార్లు మనం పిలిచినా మనం మాత్రం ఆయన మాట వినలేదట. ఎన్నిసార్లు దేవుడు మనల్ని వెంటాడాడో, ఎన్నిసార్లు దేవుడు మనల్ని పిలిచాడో, ఆయన పిలుపుకు లోబడనలేదట. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2 వచనమండి. 65:2. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2 వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడినల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఆయన అంటున్నాడు, దినమంతయు నా చేతులు చాపుతున్నాను. లోబడినల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఎందుకు అంటే వారు తమ ఆలోచనలు అనుసరించి కఠినమైన మనసు కలిగిన వారు. ఒకప్పుడు నువ్వు నేను ఎలాంటి వారమో తెలుసా? కఠినమైన మనసు కలిగిన వారము. ఏంటి కఠినత్వం? ఎవరు కఠినాత్ములు? యేసు ప్రభువుని ఎరగిన వారు ఎలాగుంటారు, యేసు ప్రభువుని ఎరిగిన వారు ఎలాగుంటారు? ఈ రెండు మనకు తెలియాలి కదా. యేసు ప్రభువుని ఎరగిన వారు ఎలాగుంటారట?
చాలా కఠినంగా ఉంటారట. అది ఎంత కఠినం, లోకస్తులు కఠినంగా ఉంటారట. ఏంటి అలా కఠినం? అన్ని విషయాల్లో కూడా చాలా కఠినంగా ఉంటారట. వాళ్ళ డబ్బు విషయంలో కానీ, వాళ్ళ ఆస్తి విషయంలో కానీ, వాళ్ళ కుటుంబ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త పరులట. అంటారు కదా, ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరమ్మా వీళ్ళు అంటారు. వీళ్ళు ఎలాంటోళ్ళట, వీళ్ళు ఎంత కఠినాత్ములు అంటే వాళ్ళ కళ్ళెదురుగుండా చచ్చిపోతున్నా సరే ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. వీళ్ళు పోతే ఆలపోతారు, నాకేంటి, ఆలపోతే ఏలపోతే నేను ఎందుకు ఇస్తాను, నేను ఎందుకు సాయం చేస్తాను. యేసుప్రభుని ఎరగక ముందునే మనసు ఏంటో తెలుసా? కఠినమైన మనసు అన్నమాట. కఠినమైన మనసు. ఎంత కఠినులంటే వీళ్ళెవ్వరినీ కనికరించరు, వీళ్ళెవ్వరినీ కనికరించరు. ఇశ్రాయేలు ప్రజల గురించి మీరు చదివితే, ఇశ్రాయేలు జనాంగములో కొద్ది బేదలైన వారిని ఆ ప్రజలు వాళ్ళే తొక్కేశారట. వాళ్ళకు వాళ్ళే తొక్కేశారు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు మీ సొంత సహోదరుల ఏళ్ళ మీరు ఇలా చేస్తారా? వాళ్ళు లేని వాళ్ళు అయ్యారని, ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళు అయ్యారని వాళ్ళను ఇంత కిరాతకంగా మీరు హింస పెడుతున్నారా? అయితే ఆలోచించండి, మీరు ఎవరినైతే బాధ పెట్టారో వారినే నేను గొప్పవారిని చేసి మిమ్మల్ని అలాగ బాధించేలాగా చేస్తాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మీరు ఆ స్థాయిలో ఉన్నవారిని ఈ స్థాయిలో తీసుకొచ్చాను కదా, మీరు ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత మీరు మరలా మీ స్థాయిలో ఉన్నవారిని త్రొక్కేస్తారా? అయితే నేను మరలా మీ స్థాయికి తీసుకొస్తాను. అందుకని అంటాడు, మనకి దేవుడు ఏదైనా ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళాడు అంటే ఆ స్థానములో ఉండి మనకంటే బేదలైన వారిని, లేని వారిని బాధ పెట్టకూడదు. ఒకవేళ అలాగూ బాధ పెట్టామా, రేపు మనము కూడా అదే స్థాయికి వచ్చేస్తామంట. దేవుడు తప్పనిసరిగా తీసుకెళ్తాడట. ఎందుకో తెలుసా? మనం ఏమి చేస్తామో అదే అనుభవిస్తామంట. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామంట. అందుకనే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన కఠినమైన మనసు కలిగిన వారము, మనకేమీ కనికరమైన మనసు ఏమీ లేదు. మన మనసంతా కూడా దేవునికి విరోధమైన స్వభావం కలిగిన వారము. మనము ఎలాంటి వారం అంటేనంట, మీకు ఒక మాట చూపిస్తాను, ఎలాంటి వారమో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలు ఏంటో మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కొన్ని మాటలు చెప్పాడండి. 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు మీరు ఎలాంటి వారో తెలుసా? మనం దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరము. అంత కఠినాత్ములు. మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ ఇవే. ఇలాంటి మనలను దేవుడు కనికరింపచేసి, మనల్ని దేవుడు రక్షించి, దేవుడు దర్శించి మనలో ఉన్న కఠినాత్మమైన మనసును తీసివేశాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలోనే చెప్తాడు 18వ అధ్యాయంలో, మీ రాతి గుండెని తీసివేసి నేను మీకు మాంసపు గుండెనిస్తాను. మాంసపు గుండెనిస్తాను అంటే మృదువైన కనికరము కలిగిన మనసుని నేను మీకు అనుగ్రహించగలిగిన వాడిని. అందుకనే ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్న దేవుని ప్రజలట చాలా జాలి, దయ కలిగిన వారట. యేసుప్రభువుని ఎరగక ముందేమో మన కఠినాత్మలో, యేసుప్రభువుని ఎరిగిన తర్వాత చాలా జాలిగల మనసట.
చాలా జాలి కలిగిన వారం అయిపోతామంట. అవునా? మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఎలాగ మార్పు చెందుతామంటేనంట, మనలో కఠినమైన మనసు పోయి కనికరింపు చేసే మనసు కలుగుతుందట. ఆ యేసు ప్రభువుకున్న ప్రేమ కలిగిన మనసు నేను కూడా కలిగి ఉంటామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 వచనమండి. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సరే, దేవుని బిడ్డలకు ఎలాంటి మనసు ఉంటుందట? జాలిగల మనసట. ఈ జాలిగల మనసు ఎలాంటిదట? ఎవరి కష్టంలో ఉన్నా, ఎవరి బాధలో ఉన్నా, ఎవరి సమస్యలో ఉన్నా ఎంత జాలో వీళ్ళకి. ఎందుకు వీళ్ళకింత జాలి? వీళ్ళు మారారు కదా. ఇంతకు ముందైతే కఠినాత్ములు, ఒక రాతిలాంటి కఠినం కలిగిన వారు. ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగున్నానా లేదా. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ రాయ ఏమవుతుందంటేనంట, పగిలి ఈ రాతిలో నుంచి నీరును బయటికి తీసుకొస్తారట. మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు నీరు కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చెప్పాడు, మోషే ఒక రాయిని కనపడుతుందని ఎదుర్కొంటున్న ఆ హోరేబులో ఆ కొండ మీదకి వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని కొట్టు. ఆ రాయిని కొట్టగానే రాతిలో నుంచి నీళ్ళు వస్తాయి. రాతిలో నుంచి నీళ్ళు రావడం ఏంటి ప్రభువా? ఏంటి నువ్వు చెప్పుచున్న మాట? రాతిలో నుంచి నీళ్ళు వస్తాయా? నువ్వు వెళ్ళు, నువ్వు కొట్టా రాయిని. రెండోసారి మరలా నీళ్ళు కావాల్సి వచ్చినప్పుడు అడిగినప్పుడు అన్నాడు, మోషే నువ్వు హోరేబులో ఏ కొండ రాయి బండ నుంచి అయితే నువ్వు చూసుకొట్టావో, మరలా ఇక్కడ అదే స్థలంలో ఒక రాయి బండ కనపడుతుంది, ఆ బండిని సరి నువ్వు కొట్టొద్దు, ఇలా బండతో నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే చాలు, ఆ రాతి నుంచి నీళ్ళు వస్తాయి. అందుకన్నాడు, ఆ బండ క్రీస్తు యేసే. ఈరోజు నిన్ను నన్ను కూడా కఠినాత్ములైన మనల్ని, జాలి దయాలేని మనల్ని, ఎంతో మూర్ఖమైన స్వభావం కలిగిన మనల్ని ఆ యేసు ప్రభువారు దర్శించి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని ఈరోజు మనల్ని ఎలా చేశారు తెలుసా? ఒక జాలి కలిగిన వారిగా, ఒక దయ కలిగిన వారిగా, కనికరము కలిగిన వారిగా ఈరోజు మనల్ని మార్చాడు. అందుకని రెండవదిగా కఠినాత్ములైన మనసుని తీసివేసి ఒక మాంసపు హృదయం కలిగిన జాలి దయ కనికరము కలిగిన మనసును ఆ యేసు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, ఒకప్పుడు నువ్వు ఏ బండలాంటి స్వభావం కలిగిన వ్యక్తివో తెలుసా? రెండవదిగా కఠినమైన స్వభావం కలిగిన వ్యక్తివి నువ్వు, కఠినమైన స్వభావం కలిగిన వ్యక్తివి. అందుకనే దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఈ రోజున ఆయన రక్షించి తన బిడ్డలుగా ఆయన్ని అంగీకరించాడు. అంటే ఆ రెండవదిగా ఆయన చెప్తున్నాడు, మన మనసు ఎలాంటిది అంటే ఈ రోజున మార్పు చెందిన వారము, ఎంతో దయ జాలి కనికరము కలిగిన వారిగా మనం చేయబడ్డాం. ఈరోజు మనం మాంసపు హృదయం కలిగిన వారిగా చేయబడ్డాం. మనలో ఉన్న కఠినమైన మనసు పోయింది. యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించి తన బిడ్డలుగా చేసుకున్న దాన్ని బట్టి మన జీవితం ఈరోజు మారిందంటవా? నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ యేసు ప్రభువారు నమ్ముకుని కూడా ఇంకా నువ్వు కఠినమైన మనసు, నీ స్వార్థపూరితమైన మనసునే కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఇంకా నీ రాతి లాంటి స్వభావం పోలేదు, నీ కఠినమైన మనసు మారలేదు, ఇంక నువ్వెలా నా బిడ్డవవుతావు? అర్థమైందా? ఇలాంటి కఠినమైన మనసు కలిగిన వారెవరు కూడా వీళ్ళ మారు మనసు పొందిన వారు కాదు చెప్తారు లోకం. ఎందుకంటే వీళ్ళు రక్షించబడ్డామని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు కనికరము లేనివారు, ఎటువంటి జాలి దయ కూడా లేనివారు. కాబట్టి ఈ రెండవది ఆయన అనేది ఏంటంటే, నువ్వు ఏ బండ నుంచి అయితే చెక్కబడ్డావో తెలుసా? అసలు నీ బండకున్న స్వభావం ఏంటో చెప్తున్నాడు. మూడవదిగా ఈ బండ ఎలాంటి బండ అంటే స్వరూపము లేని బండ, నిరాకారముగా ఉన్న బండ. బండకి ఒక రూపము లేదట.
బండకి ఒక రూపము లేదట. అందుకని అంటున్నాడు, నేను నిన్ను చెక్కినప్పుడు, లేక నేను నిన్ను నిర్మించినప్పుడు, లేక నేను నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలాగున్నావు అంటే చెక్కబడలేని ఒక రాయిగా ఉన్నావు. చెక్కబడలేని ఒక రాయ అంటే, చెక్కబడలేని రాయ ఎలాగుంటుంది అంటే దానికి ఒక రూపం అనేది ఉండదు. ఒక రూపం అనేది ఉండదు. రూపము లేని దానికి విలువేమిస్తామండి? రూపము లేని దానికి విలువివ్వం. అందుకనే కదా బైబిల్లో ఒక మాట చెప్తారు, యేసు ప్రభువారిని ఈ లోకంలో ఆయన తృణీకరించారట. ఎందుకు ఆయన తృణీకరించారు అంటేనంట, ఆయన గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ చాలా మాటలు చెప్తూ ఉంటారన్నమాట. ఆయన ఎలాగున్నాడు అంటే అతనికి స్వరూపమైనను సొగసైనను లేనివాడట. అంటే ఒక ఆకారము లేనివాడు, నిరాకారణమైన పరిస్థితిలో, అంటే దేవుని యొక్క రూపం అంతటినీ కూడా వారు పాడు చేసేశారు. యేసు ప్రభువారిని ఎంతో అందమైన రూపం కలిగిన దేవుణ్ణి అందవికారుడిగా చేశారు. చూసిన వాళ్ళందరూ కూడా అతను ఎగతాళి చేశారు, అతను ముఖం మీద ఉమ్ము మూశారు, అతను కొట్టారు, అతను తృణీకరించారు, ఎంత హేళన చేశారు ఆయన్ని. ఎందుకు అలా చేశారు అంటే ఒక రూపము లేకుండా చేసి పారేశారు ఆయన్ని. మూడవదిగా, ఈ రాయి చెక్కబడలేని రాయి, నిరాకారణముగున్న రాయి, రూపము లేని రాయి, రూపము లేని రాయి అట. అందుకని అంటున్నాడు, నేను నిన్ను ఒక రూపము కలిగిన వ్యక్తిగా నేను చేశాను. అందుకని అంటారు కదా, ఒక శిల్పి చేతిలో ఒక శిల, ఒక రాయి చెక్కబడితేనే అది ఒక శిల్పముగా కనపడుతుందట, ఒక బొమ్మగా కనపడుతుందట. ఆ శిల్పి చేతిలో చెక్కబడలేని రాయి ఒక శిలగానే మిగిలిపోతుందట, అది రాయిగానే మిగిలిపోతుందట. ఇప్పుడు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనల్ని అందరినీ కూడా ఆయన చెక్కాలి అనుకుంటున్నాడు. ఆయన మనకు ఒక రూపాన్ని ఏర్పరచాలి అనుకుంటున్నాడు. ఆయన మనకు ఒక రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి ఆయన ఇచ్చే రూపం? ఆయన ఏ రూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు? ఆయన ఏ స్థితిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో నీకు తెలుసా? నువ్వు చెక్కబడిన బండ ఎలాంటిది అంటే, మూడవదిగా, ఇది రూపము లేని బండ, నిరాకారణముగా శూన్యముగా ఉన్న బండ. ఈ రాయి ఇదేమి చెక్కబడిన రాయి కాదు, ఒక రూపములోనికి వచ్చిన రాయి కాదు. అందుకనే ఇది మూడవదిగా దేవుడు చేస్తున్నాడు, నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నా దృష్టిలో ఎలా కనబడ్డావో తెలుసా? చూడనసహ్యముగా ఉన్నావు, నీకు రూపమే లేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. నేను నిన్ను చూసినప్పుడు నువ్వెంత అసహ్యమైన స్థితిలో ఉన్నావు అంటే, నిన్ను చూడగానే నాకే అసహ్యత పుట్టింది అంటున్నాడు ఆయన. సరే, మీరు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 5వ వచనమండి. ఐజీ కరెంట్ అయిన వచ్చాడు. ఈ పనులలో ఒకటైనను చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడివాడు ఒకడునూ లేడు. లేకపోయేను, నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడనసహ్యముగా ఉంటివి. చూసావా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను చూసినప్పుడు నువ్వు పుట్టిన నాడే నువ్వు ఎలాగున్నావు అంటే, నేలను పారవేయబడి చూడనసహ్యంగా ఉన్నావు. నువ్వు చూడనసహ్యంగా అయిపోయావు. అందుకనే దేవుడు అంటున్నాడు, అప్పుడు ఎలాగున్నావో తెలుసా? నీ రూపమంతా పోయింది, నీ సౌందర్యమంతా పోయింది.
ఎంత సౌందర్యవంతుదానిగా నేను నిన్ను చేశాను, ఎంత గొప్ప వ్యక్తిగా నేను చేస్తే నువ్వు ఏం చేసావు తెలుసా? నువ్వు చేసుకున్న పనుల వల్ల నీ ఆకారమే అందవికారముగా అయిపోయావు, అందవికారముగా అయిపోయావు. నిన్ను చూడడానికే అసహ్యం కలిగింది. అందుకనే దేవుడు ఇప్పుడు వీరిని మరలా చెక్కాలనుకున్నాడండి, చెక్కాలనుకున్నాడు. అందుకే మీ అందరికీ తెలుసు కదా, మన దేవుడు ఒక శిల్పి. అవునా? మన దేవుడు ఒక శిల్పట. మీకు చూపిస్తాను ఆయన ఎలాంటి శిల్పో చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మన దేవుడు ఒక శిల్పి. ఆయన ఎలాంటి శిల్పి అంటే ఎలాంటి దానినైనా చెక్కగలిగిన వాడు, మార్చగలిగిన వాడు. 8వ అధ్యాయము 30వ వచనమండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన ఎవరో తెలుసా? ఒక శిల్పట, ఒక శిల్పి. ఈ శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతున్నాడట, చెక్కుతున్నాడట. ఆయన ఎవరినైతే గుర్తించాడో, ఎవరి కఠినాత్మనైతే ఆయన కనికరింప చేశాడో, ఇప్పుడు ఆయన వారిని చెక్కుతున్నాడండి. ఎలా చెక్కుతున్నాడో తెలుసా? సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము మీ అందరికీ తెలిసిన మాటే. ఆయన అంటాడు, ఇదిగో చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడండి. ఆయన మనల్ని ఆయన చెక్కుతున్నాడండి, ఆయన చెక్కుతున్నాడు ఆయన. యెషయా గ్రంథము దేవుడు మనల్ని ఆయన తన అరచేతుల్లో చెక్కుతున్నాడండి, అరచేతిలో చెక్కాడట. ఆయన అంటాడు, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16 వచనం. 49:16. చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. సరే, ఆయన మనలను చెక్కుకున్నాడట, ఆయన మనల్ని చెక్కుతున్నాడట. ఎలాగ చెక్కాడో తెలుసా? ఆయన మనల్ని తన సారూప్యములోనికి చెక్కుతున్నాడట, వేరొక రూపాన్ని ఇవ్వాలని కాదు. ఆ శిల్పి ఆయన మనల్ని చెక్కుతూ మనలో ఉన్న మన వంకరతనం అంతటిని, మనలో ఉన్న ఆ తిన్నలేని స్వభావము, మనలో ఉన్న కరుకుతనాన్ని, మనలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి అయిష్టమైన ప్రతి దానిని కూడా ఆయన చెక్కుతున్నాడు. ఎలా చెక్కుతున్నాడో తెలుసా? తాను సారూప్యములోనికి చెక్కుతున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదే నేను చెక్కుతున్నాను. ఎలా చెక్కుతున్నానో తెలుసా? నా సారూప్యములోనికి నేను చెక్కుతున్నాను. ఒకరోజు నువ్వు నన్ను చూసినా, నేను నిన్ను చూసినా మన ఇద్దరము ఒకలాగే ఉంటాం. అలా చెక్కుతున్నాడట. ఎలా చెక్కుతున్నాడు దేవుడు అంటే, ఆయన్ను మనం చూసినా, మనల్ని ఆయన చూసినా మన ఇద్దరము ఒకేలాగా ఉండేలాగా చెక్కుతున్నాడట కదా. మీకు 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన అంటాడు, పిల్లలారా ఇక మీరు ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒకప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి నన్ను చూసినప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో నాలాగే మీరు కూడా ఉంటారు అంటున్నాడు ఆయన. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పిల్లలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన మనం చూసినా, మనల్ని ఆయన చూసినా మనము ఆయనలాగే పోలి ఉంటామంట. ఈ బండను మూడవదిగా ఒక రూపములోనికి తీసుకొస్తున్నాడు. ఏంటి రూపము అంటే,
ఆయన ఎలాగున్నాడో మనల్ని కూడా ఆయనలాగే తీసుకుని రాబోతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం అంటాడు, పిల్లలారా క్రీస్తు యొక్క సారూప్యము మీ యందు ఏర్పడాలా. ఆ శిల్పి ఎలాగ చెక్కుతున్నాడు అంటే క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం రావాలట. మరలా మీరు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావడానికి నేను మరలా మీ గురించి ప్రసవ వేదన పడాలా అని అంటాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రావాలట. సరే మీకు చూపిస్తాను, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటాడో చూపిస్తాను. 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమండి. 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. సరా, మనం ఎవరి రూపంలోకి రావాలట? క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం రావాలట. క్రీస్తు యొక్క సారూప్యములోనికి. అందుకని మనందరినీ క్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసి రావడం కొరకు ఏ నిరాకారణముగా శూన్యముగా ఆకారము లేని ఈ బండకు ఒక ఆకారాన్ని కలిగించాడు, ఒక రూపములోనికి చెక్కుతున్నాడు. మనలో ఉన్న పాప స్వభావం అంతటిని, చెడు స్వభావం అంతటిని ఆయన చెక్కుతున్నాడండి. ఆయన చెక్కుతున్నాడు. అందుకని యేసుప్రభువారి గురించి లేక ఒక మాట చెప్పబడినప్పుడు ఇలాగూ చెప్పబడుతుంది. ఇతని గురించి ఏం చెప్పబడింది అంటేనంట, సరే చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్తలో యేసుప్రభువారి గురించి లేక ఈ యోహాను గురించి ఎలాగ చెప్పబడిందో మీకు చూపిస్తాను. ఎలాగ చెప్పబడిందో యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనమండి. 1:23. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభు త్రోవను సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు ఒక శబ్దము అని చెప్పాను. సరే, ఆయన అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడంట ఆయన ఏం చేస్తాడు అంటేంట ప్రతి ఎత్తును లేక ప్రతి పల్లమును ఆయన సమానము చేస్తాడట. కరుకైనవి మరి ఎత్తైనవి వీటిని సమముగా చేస్తాడట. ఈ శిల్పి చేసేది ఏంటంటే ప్రతి కరుకైన దానిని, వంకరగా ఉన్న దానిని తిన్నంగా చేస్తాడన్నమాట. అందుకనే మన స్వభావం ఎలాంటిది అంటే వంకర బుద్ధి కలిగిన వారము, వంకర త్రోవను కలిగిన వారము. మన స్వభావం ఏమీ మంచిది కాదు. మీ అందరికీ చెప్తాడు, మనందరికి బాగా తెలుసు. ఈ యోహానే ఇక్కడే చెప్తాడు, సర్ప సంతానమా అంటాడు ఆయన కదా, సర్ప సంతానం అంటాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము అక్కడే అంటాడా లేదా ఇక్కడే అన్నాడా చూపిస్తాను మీకు ఆ మాటను. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి, ఆయన దగ్గర బాప్తీసం తీసుకొని వచ్చిన వారి గురించి ఆయన ఏం చెప్తాడు అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అనే విషయాన్ని యోహాను తన దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వారికి ఈ మాట చెప్తున్నాడు ఆయన. సరే చూపిస్తాను మీకు. లూకా సువార్తలో కూడా ఆ మాట ఉంటుంది, 4 సువార్తల్లో కూడా ఆ మాట ఉంది. అయితే ఇక్కడ మనకి త్వరగా దొరుకుతుంది కాబట్టి చూపిస్తాను మీకు. 3వ అధ్యాయము 7వ వచనమండి. 3:7 లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనమండి. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. సరే, ఆయన ఒక మాట వాడాడట, సర్ప సంతానమా అనే మాట వాడుతున్నాడు ఆయన. సర్ప సంతానము అంటేనంట, ఈ సర్పముకున్న లక్షణం ఏంటంటేనంట, ఇది ఎప్పుడూ తిన్నగా పాకదట. పాముకున్న లక్షణం ఏంటంటే, తన మార్గము తిన్నంగా కనపడుతున్నా ఇది మాత్రం వంకరగానే వెళ్తూ ఉంటుందట. సర్పం యొక్క స్వభావం ఏంటంటే వంకరతనం అన్నమాట. అందుకనే ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చెక్కుతున్నాడు. రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం చచ్చేదాకా చెక్కుతానే ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న మన స్వభావము, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని, ఏదైనా మనలో దేవునికి అయిష్టమైనది ఏదైనా రాగానే దాన్ని చెక్కుతున్నాడండి. అందుకనే కొన్నిసార్లు మనం కష్టాల గుండా, దుఃఖముల గుండా, బాధల గుండా, ఏడుపుల గుండా, వేదనల గుండా ఎందుకు వెళ్తున్నామంటే
చెక్కినప్పుడల్లా మనకు గాయం అవుతూ ఉంటుందట. ఆయన కొట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తూ ఉంటుందట. మనలో ఏదైతే వంకర స్వభావం కనపడుతుందో దాన్ని వెంటనే దేవుడు నరుకుతాడట. శిల్పు కదా, తన రూపంలోనే ఉండాలి కానీ వేరొక రూపంలోనికి మారకూడదు. అలాగ మారినప్పుడల్లా ఏదైతే మనలో దేవునికి అయిష్టమైనది పెరుగుతుందో దాన్ని తీసివేసేంత వరకు ఆ దేవుడు ఇష్టపడ్డండి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చెక్కుతున్నాను, నేను నిన్ను చెక్కుతున్నాను. ఎలాగ చెక్కానో తెలుసా? నా రూపంలోనికి నేను తీసుకొస్తున్నాను. అయితే నా స్వరూపంలోనికి నేను తీసుకొస్తున్నాను. నాలాగా నువ్వు ఉండాలని నేను కోరుతున్నాను. చూసావా? కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఈరోజు ఆయన జ్ఞాపకం చేసేదంటే, ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు, ఏ స్థితిలో నుంచి మనం వచ్చాం. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, 1, ఏ గుర్తింపు లేని వారము. 2, కఠినమైన మనసు కలిగిన వారము. 3, రూపము లేని వారు మనల్ని, ఆకారము లేని స్వభావం కలిగిన వారము, చెక్కబడలేని వారము. అలాంటి మనల్ని దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో తీసుకొచ్చాడు. ఈరోజు మనల్ని దేవుడు గుర్తించాడు. లోకములో ఎంతో మంది నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. రెండవదిగా మనలో ఉన్న కఠినమైన స్వభావాన్ని తీసివేసి జాలి, దయ, కనికరము కలిగిన ఆ మంచి మనసును దేవుడు దయచేశాడు. మూడవదిగా తన రూపములోనికి మనల్ని చెక్కుతున్నాడు. తనలాగా మనల్ని మారుస్తున్నాడు. తనలాగున్నాడో మనం అలాగ ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు తన రూపములోనికి, తన పోలికలను తీసుకొస్తూ తనతో పాటు తన రాజ్యములో ఉండాలని ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంత ప్రేమించిన దేవుడికి మనం ఆయన్ని ఆరాధిస్తాం. కాబట్టి ప్రభువా, నిజమే, ఒకప్పుడు నేను కూడా ఏ స్థితిలో ఉండే వ్యక్తిని. ఈరోజు నీ బిడ్డనవ్వడానికి నాకు ఏ అర్హత అయినా ఉందా? ఏ యోగ్యతైనా ఉందా? ఈ లోకములో నాకంటే గొప్పవారు ఉన్నారు. జ్ఞానులైన వారు, ఘనులైన వారు, ఈ లోకములో గొప్ప వంశములో పుట్టిన వారు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరినీ నువ్వు ఎన్నుకోలేదు, వాళ్ళెవ్వరినీ నువ్వు గుర్తించలేదు. నాలాంటి ఏ అర్హత యోగ్యత లేని నన్ను గుర్తించావు, నన్ను వెదికావు, నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడ్డావు. ప్రభువా, ఇది నిజంగా నీ వరం. ఇది నాకు నువ్వు దేవుడిగా దొరకడం అనేది ఇదొక నాకు గొప్ప ఆధిక్యత. రెండవదిగా ప్రభువా, నా కఠినమైన మనసు, నా జీవితంలో ఒకప్పుడు నేను ఎరగక ముందు స్వార్థముతో, ఈర్ష్యతో, అసూయతో ఇలాంటి శరీర సంబంధమైన మనసు కలిగి ప్రభువా, నేనైతే కఠినాత్ముడైన మనసు కలిగిన వాడిని. అసలు నాలో ఏ అర్హత లేదు. అలాంటి నువ్వే నన్ను ఎన్నుకున్నావు. నువ్వు నన్ను నమ్మదగిన వాడిగా ఎంచావు. నువ్వు నన్ను నమ్మదగిన వాడిగా ఎంచి ప్రభువా, నాలో ఉన్న కఠినమైన మనసును తీసివేసి ఒక మంచి మనసు కలిగిన వాడిగా, జాలి, దయ, కరుణ కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వాడిగా నన్ను నీలాంటి స్వభావంలోనికి నన్ను తీసుకొచ్చావు. అందుకే నీకు వందనాలు. మూడవదిగా ప్రభువా, ఒక రూపము లేని వ్యక్తిని నేను. నా జీవితం ఎలాంటిది, నా బ్రతుకు ఎలాంటిది, ఎప్పుడూ కూడా పాపములోనే జీవిస్తూ, పాపములోనే పుట్టినవాడును, పాపంలోనే జీవిస్తున్నవాడును. నా జీవితం అంతా కూడా చెడు స్వభావం, నా రూపమే పూర్తిగా పాప స్వభావం కలిగిన రూపం. అలాంటి నన్ను నిరాకారణముగా, శూన్యముగా ఉన్న నా స్వభావాన్ని, పాపముతో నా స్వభావం అంతా పోయింది. నువ్వు నన్ను చూసినప్పుడు ఎంత అసహ్యమైన స్థితిలో నేను ఉన్నాను. అలాంటి నన్ను ప్రభువా నువ్వు ప్రేమించావు. నాకు ఒక రూపాన్ని ఇవ్వాలనుకున్నావు. నువ్వెలాగున్నావో అలాగ నేను రావాలని, నన్ను రక్షించిన నాటి నుంచి నా వంకరతనాన్ని, పాప స్వభావాన్ని, చేదైన అనుభవాల్ని, నీకేదైతే వ్యతిరేకమైన ఉన్నవో వాటన్నిటినీ నాలో చెక్కుతూ నాకు ఒక శిల్పుగా ఉండి నన్ను నీ రూపంలోనికి మారుస్తూ వస్తున్నందుకు
నీకు వందనాలు తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసేటప్పుడు మరలా చెప్తున్నాను, మీరు బిగ్గరగా ఆరాధన చేయండి, అందరికీ వినిపించేలాగా ఆరాధన చేయండి. మీ తలల కిందకెట్టి ఆరాధన చేస్తుంటే మేము స్వరాలు మాకే వినబడతలేదు, కాబట్టి అందరికీ వినిపించేలాగా ఆరాధన గట్టిగా చేద్దాం. ఆ రీతిగా ఆరాధనలో కొనసాగుతాం.